డిసెంబర్ నెలలో మనకు చాలా ముఖ్యమైన మార్పులు జరుగుతున్నాయి. ముందుగా ఆధార్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. మీ ఆధార్‌లోని వివరాలను మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే డిసెంబర్ 14వ తేదీ లోపు ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసుకోండి. ఈ గడువు తర్వాత ఆధార్ కేంద్రాల్లో రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ఆధార్ వివరాలను తక్షణం అప్డేట్ చేసుకోండి. ఇది చాలా అవసరం, ఎందుకంటే ఆధార్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇప్పుడు స్పెషల్ ఎఫ్‌డీల గురించి తెలుసుకుందాం. కొన్ని బ్యాంకులు ప్రకటించిన స్పెషల్ ఎఫ్‌డీల గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. ఉదాహరణకు 300 రోజులకు 7.05% వడ్డీ రేటు, 375 రోజులకు 7.25%, 700 రోజులకు 7.20% వడ్డీ అందిస్తోంది. మరికొన్ని బ్యాంకులు 333 రోజులకు 6.30%, 999 రోజులకు 7.20% వడ్డీ అందిస్తున్నాయి. ఈ స్పెషల్ ఆఫర్లు కొన్ని రోజుల్లో ముగియబోతున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. క్రెడిట్ కార్డులలో కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ కొన్ని కార్డులపై స్వైప్ ఛార్జీలు 3.6% నుండి 3.75%కు పెరిగాయి. రెంటల్ పేమెంట్స్పై 1% ఫీజు కూడా విధిస్తోంది. ఈ మార్పులు డిసెంబర్ 20 నుండి అమలులోకి వస్తాయి. కాబట్టి మీ ఖర్చులు సర్దుబాటు చేసుకోవడం మరిచిపోకండి. అడ్వాన్స్ టాక్స్ చెల్లించడానికి డిసెంబర్ 15వ తేదీ చివరి దినం. క్వార్టర్ 3కు సంబంధించి అడ్వాన్స్ టాక్స్ చెల్లించేవారు మీ లెక్కలు అన్నీ సరిచూసుకుని ముందుగా టాక్స్ చెల్లించడం వలన పన్ను మీద వడ్డీ భారం నుండి తప్పించుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులలో భాగస్వాములు అవుతారు. ఇప్పుడు పన్ను రిటర్న్స్ గడువు గురించి మాట్లాడుకుందాం. 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బలిటెడ్ రిటర్న్స్ గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ గడువులోగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే మీ పన్ను చెల్లింపులు సమస్యకు గురవుతాయి. కాబట్టి డిసెంబర్ 31కి ముందే మీ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం మరచిపోకండి. ఈ మార్పులపై అప్రమత్తంగా ఉండండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే మీ స్నేహితులకు చెప్పండి.